ప్రభువా నూతన సంవత్సరంలో పరీక్షించుకొని బలాల పాలు పొందే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, బలా ఎద్దకు పరీక్షించుకోవడానికి మరలా వస్తున్నాం మనం. వింటున్నారా? మరలా పరీక్షించుకోవడం ఎందుకు, మరలా ఒప్పుకోవడం ఎందుకని అనుకుంటున్నామా? మరలా ఒప్పుకోవాల్సిందే ఏదైనా బలహీనత. ఇంకా ఇంకా ఇక్కడ ఏం చెప్పబడిందంటే 5వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, మీరు పులిపిండి లేనివారు గనుక. అంతేనా? పౌలు ఏమంటాడు? మీరు పులిపిండి లేనివారు. ఎస్, ఓకే, మాలో పులిపిండి లేని వారంగా ఉండాలనుకుంటున్నాము. ఇంకా క్రొత్త ముద్ద అవుటకై, కొత్తదిగా కావాలంటే నూతన సంవత్సరంలో ఒక క్రొత్త జీవితాన్ని నేను కలిగి ఉండాలంటే ఏముండకూడదుగా పౌలు చెప్తున్నాడు. చూద్దాం, చదవండి. ఆ పాతది అంటే 23వ సంవత్సరములోటి ఇంకా కొన్ని దాచుకొని వచ్చినాం ఈ వాళ్ళకి. వింటారా? ఇంకా కొన్ని దాచుకొని వచ్చినాం. ఎవరి మాదిరి? చూద్దాం. యోబు గ్రంథం. యోబు ఆదాము దాచుకున్నాడంట. 31వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదాము చేసినట్లు అంటే ఆదాము ఏం చేసిందంట? ఆదికాండంలో ఉందా అట్లా దాచిపెట్టుకున్నట్టు? ఉందా? ఆదికాండంలో దాచిపెట్టుకున్నట్టు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు యోబు ద్వారా రాపిస్తున్నాడు ఈ మాటలు. ఏమని? ఆదాము కొన్ని దాచిపెట్టుకొని వచ్చిండు. ఎక్కడ దాచుకున్నాడంట? హృదయములో దాచుకున్నాడు. వింటున్నాడా? హృదయములో దాచుకున్నాడు. ఒకవేళ 23వ సంవత్సరంలో ఆ పాతై, పౌలు ఏమంటున్నాడు? ఆ పాతై గడిచిన సంవత్సరములోటి ఏమన్నా కొన్ని ఏమైనా మిగిలించుకొని వచ్చిందేమో, ఇడిచిపెట్టలేక, వాటిని మర్చిపోలేక, కదా, ఇడిచిపెట్టలేక మర్చిపోలేక ఏమన్నా ఇంకా కొన్ని ఏమైనా బ్యాగులో పెట్టుకొని వచ్చినవేమో, హృదయంలో పెట్టుకొని వచ్చినవేమో. వాటిని తీసి పారవేయండి. మనం క్రొత్త ముద్ద కావాలా? ఏంటి చెప్పండి? క్రొత్త ముద్ద కావాలా? కాబట్టి మనము నూతనపరచబడిన వారం కావాలి. నూతనపరచబడిన వారంగా ఉండాలి. అది ఏంటి? పులిసిన పిండి ఏంటి? కొంచెం ఉన్న కూడా ముద్దంతా పులి వేస్తుందంట. ఏంటి పులిసిన పిండి ఏంటి? కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మొదటిది, పాతదైన పులిపిండి. ఏంటంట పాతదైన పులిపిండి? చెప్తున్నాడు ఆడ. దుర్మార్గతయు దుష్టత్వమను పులిపిండి అంట. అది ఏంటంట? పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వం. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క అత్వం, అంటే దుష్టుని యొక్క లక్షణాలు. అదనమాట. దుర్మార్గత అంటే సరైన మార్గం లేకపోవట. ఇంకా ఒకవేళ ఏమైనా ఉందేమో అని 2024వ సంవత్సరం మొదటి దినాన, ఈ దినం పూర్తి కాకముందే దేవుడు ఇంకా మనల్ని శోధిస్తాడు. నేను చెప్పిన కదా, యోబుతో ఏమన్నాడు? యోబు ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను దోషినని ఎరిగి కూడా నన్ను ఎందుకు ఇంకా నువ్వు పరిశీలిస్తున్నావు ప్రభువా? నా పాపాన్ని ఎందుకు ఎతుకుతున్నావు? ఇంకా ఎతుకుతున్నాడంట యోబులో. ఆమెన నలిపిన యోబుని ఎంత నలిపిండు? బాగా నలిపిండు యోబును. అంతా నలిపినా ఇంకా ఎతుకుతున్నాడంట. ఇంకెక్కడైనా ఉందేమో ఆ పులుపు, ఇంకా ఉందేమో ఆ స్వభావం. మనల్ని కూడా మొదటి డేటు 2024 సంవత్సరం మొదటి దినం పూర్తి కాకముందే ప్రారంభంలోనే ఇంకా ఏమైనా ఉందేమో అని చూస్తున్నాడు. హృదయమును అంతరింద్రియములను పరిశీలించువాడు దాన్ని పరిశోధించక మానునా? పరిశోధిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మన మీద ప్రేమతోనే, మన మీద ఉన్న దయతోనే, ఆయనకున్న మన మీద ఉన్న కోరిక ఏంటి చెప్పండి? నేను పరిశుద్ధును గనక మీరును పరిశుద్ధులై ఉండాలా. అది నా ఆశ. మీ మీద ఉన్న నా ఆశ అదే అంటాడు దేవుడు. నేను ఎట్లున్నానో మీరు అట్లుండాలి.
పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. విశ్వాసం లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చేరలేడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు. అందుకనే ఆ పాతదైనది ఇంకేమైనా ఉందేమంటే ఏంటి? మొదటిది దుర్మార్గత, దుష్టత్వం. రెండవది ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము, అతిశయము. చదవండి. మీరు అతిశయపడ్డం మంచిది కాదు చూడండి అంటాడు. మీరు అతిశయపడ్డం మంచిది కాదు. ఇది కూడా పులిపే. ఏంటి చెప్పండి? ఇది కూడా పులిపే. అతిశయం అనేది కూడా పులిపే. ఆ అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలా? ప్రభువును బట్టి అతిశయించాలా. ఒకడు గుర్రాలను బట్టి, రథాలను బట్టి కాదు, తనకున్న బలాన్ని బట్టి కాదు, ప్రభువును బట్టి అతిశయం. మన అతిశయం ఏదైనా ఉందంటే ప్రభువే, ఇంకేం ఉండకూడదు. అలా ప్రభు మనల్ని పరీక్షిస్తూ వస్తాడు. అదనమాట. ప్రభు మనల్ని ఇంకా పరీక్షిస్తూ వస్తున్నాడు. ఇంకేమైనా ఉందేమో. మూడవది మత్తయి సువార్త 16:6 వచనం. ఇంకేంటి? పులిపిండి. ఇంకేముంది? పులిపిండి. చూసుకునండి. పరిసయ్యులు అను సద్దుకయ్యులు అను పులిసిన పిండిని గూర్చి, అబ్బా దీని విషయంలో ఏమంటాడు? జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యులు ఇంకా సద్దుకయ్యులు. ఏంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు పరిసయ్యుల గురించి చెప్తాడు. తామే నీతిమంతులు అనుకుంటారంట. తామే నీతిమంతులు అనుకుని వారితో ఒక ఉపమానం చెప్తాడు. ఎవరు వాళ్ళంటే పరిసయ్యులు. అంటే పక్క వాళ్ళని కించపరుస్తూ, హీనపరుస్తూ, నీకంటే నేను చాలా నీతిమంతురాలని అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. ఇది పరిసయ్యుల యొక్క పులిపిండి. సద్దుకయ్యులదేంటి? తప్పుడు బోధలు ఉండే వాళ్ళల్లో. సద్దుకయ్యులు పునరుద్ధానం లేదనే బోధ ఉంది వాళ్ళది. పునరుద్ధానం లేదు వింటున్నారా? ఆత్మ లేదు, పునరుద్ధానం లేదు అనే బోధ వాళ్ళది. కాబట్టి పునరుద్ధానం ఉంది అన్నదే మన అపోస్తుల బోధ. వింటున్నారా? అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ఏడతెగ ప్రార్థన యందు మనం ఉండాలి. అపోస్తుల బోధ ఏంటి? అపోస్తులు బోధించిన బోధ ఏంటి? యేసు ప్రభు మరణము, భూస్థాపన, పునరుద్ధానం. ఇదే అండి వాళ్ళు ప్రకటించింది. అదే వాళ్ళ అపోస్తుల బోధ. యేసు ప్రభు ప్రేమని చెప్పినారు. యేసు ప్రభుతో ఉన్న ఆ యొక్క ప్రేమను గురించి వివరిస్తూ వచ్చినారు. అపోస్తుల బోధ అదే. ఆయన మరణము, ఆయన భూస్థాపన, పునరుద్ధానము లేకుండా అపోస్తుల బోధ లేదు. ప్రతి విశ్వాసి తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలని నమ్మకూడదు. పునరుద్ధానం ఉంది మనకి. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనల్ని లేపుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో అంటున్నారా? ప్రభు లేపుతాడు. దీనికి ఆశ్చర్యపడద్దు. ఒక కాలం వస్తుంది. ఆ కాలమున సమాధిలో ఉన్నవారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. ఎప్పుడు? యేసుప్రభు వచ్చేటప్పుడు. యేసుప్రభు వచ్చినప్పుడు, రెండవ రాకడలు వచ్చినప్పుడు. క్రైస్తవునికున్న నిరీక్షణ అంతా ఇదే. భూమి మీద మన పనులు చేసుకుంటూనే మన దృష్టి ఎక్కడ ఉండాలా? అక్కడ పెట్టుకుంటూ పనులు చేయాలి. చూడండి, వింటున్నారా? రాత్రిపూట ఎవరన్నా పోయేటప్పుడు ఏం చేస్తారు? పోయేటప్పుడు ఇంట్లో ఉండి పంపించేటప్పుడు ఏం చేస్తారు? ఏదో కింద చూసుకుంటా జాగ్రత్తగా పో అంటారా? కింద చూసుకుంటే జాగ్రత్తగా పో. దేవుడు కూడా చెప్పింది కిందున్న ప్రమాదం ఉంది. లూకాసు సామెతలో కిందున్న పాతాళమును తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు తప్పించుకుంటాడంట కిందున్న పాతాళం. కానీ మీ దృష్టి పైన ఉండాలి. ప్రభు వస్తున్నాడు, మనల్ని లేపుతాడు. కాబట్టి నువ్వు ఏ పనులన్నా చేయి. పనులు చేసుకోవద్దని కాదు. నువ్వు పనులు చేసుకోకుండా సోమరిగా ఉండి, తిరుగుబోతుగా ఉండి ఈ విధంగా ఉండొద్దని కాదు. ఈ విధంగా ఉండండి అని కాదు. మీ పనులు చేసుకుంటూనే ఉండాలా, పైన కనుదృష్టి ఉండాలా. అక్కడ అదే మన పౌరస్థితి ఎక్కడుంది?
పరలోకంలో. నా పౌరస్థితి అలా అక్కడ ఉంది. నా 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 సొంత వాళ్ళు అక్కడ ఉన్నారు, నా వాళ్ళంతా అక్కడ ఉన్నారు. భూలోకి వీళ్ళంతా ఒకరోజు ఇడిచిపెట్టిపోవాలి. అదే నాది చూడండి, నాది అదే చూడండి అంటున్నారా. అన్నిట్లు బ్రతకాల, దాన్ని చూసుకుంటూ బ్రతకాల తప్ప భూమి మీద చూసుకుంటూ మురిచిపోవద్దు, కనిపించే దాన్ని చూసి మోసపోవద్దు. ఇదంతా మన అమ్మడు రాదు అది. కాబట్టి మనకు పునరుద్ధానం ఉంది. సద్దుకయ్యుల బోధ ఏంటి? పునరుద్ధానం లేదు, నువ్వు చచ్చితే లేవు, నువ్వు చచ్చిపోతే లేవు అన్నదే వాళ్ళ బోధ, తప్పుడు బోధ. పరిచయుల బోధ ఏంటి? మేమే నీతిమంతులం, ఇంకెవరు లేరు. అందుకే ఆ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. ఇంకేంటి పులిసిన పిండి? మార్క్స్ వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో హేరోదు అను పులిసిన పిండి అంట. హేరోదు అను పులిసిన పిండి. ఇంతకు హేరోదు ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడు ఈడ? ఇక్కడ కూడా కొంత ఉంది మనం నేర్చుకునేది. హేరోదు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడిన అంటున్నాడు. ఏముంది ఆయనలో? లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం యేసు ప్రభు అంటాడు హేరోదును చూడండి, చదవండి. అదేనమ్మా లూకాసు వార్త 13:23 అలాగే ఉందే. ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అంటాడు. ఆ మాట లేదా? 32 చదవండి. ఆ నక్కతో ఇలా చెప్పండి. ఎందుకన్నాడు నక్క అని? ఎందుకు పోల్చిండు? చెప్పండి, ఎందుకు పోల్చిండు? నక్కతో ఎందుకు పోల్చిండు? మీరు వెళ్ళి పూజించరండి, నేను తర్వాత వచ్చి పూజిస్తా. హేరోదు యొక్క గుణ లక్షణాలు ఇవి. అంటే అతను రెండో హేరోదు, యేసు ప్రభువులు పుట్టిన కాలంలో ఉన్న మహా హేరోదు కాదు అతను, రెండో హేరోదు అతను, యేసు కాలంలో ఉన్న వ్యక్తి. వాళ్ళ స్వభావం అది, ఏంటరా వాళ్ళ స్వభావం అది. ఆ నక్కతో చెప్పు. నక్క అని ఎందుకనంటే నక్క స్వభావం. నక్క గురించి ఎన్నో పాఠాలు చెప్తుంటారు కదా స్కూల్లో. నక్క ఏం చెప్తుంది? జిత్తులో మారి పిల్లలకు చాలా కథలు చెప్తుంటారు నక్కని గురించి. అందుకనే నక్క అని చెప్పినాడు. ఆ పులిపిండి అయిన నక్క మనలో కూడా ఆ నక్క స్వభావం ఉండకూడదు. 5వది లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఏంటి పులిపిండి అంటే? వేషధారణ రాయడు. ఏంటంట చదవండి. పరిచయులను వేషధారణ, పరిచయులను వేషధారణ, పులిసిన పిండి. వేషధారణ అనే పులిపిండి, వేషధారణ అనే పులిపిండి. వేశ్యం అంటే ఏంటి? వేశ్యం 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి లోపలేముండదు? శక్తి ఉండదు. క్రీస్తును గూర్చిన శక్తి ఉండదు. వీళ్ళని ఏమంటారు? వేషధారులు. అది వేషలైన క్షమిస్తా కానీ వేషధారులను క్షమించాను. ఈ 5 విధాలుగా మనం పరీక్షించుకుందాం. ఆ పాతదైన ఆ పులిపిండి, పాతదైన పులిపిండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనక, ఎస్ దేవుడు కూడా ఏమంటాడు ఈ వాక్యం ద్వారా? ఒకవేళ పౌలు రాసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు పులిపిండి లేని వారు కనుక, మీరు పులిపిండి ఉంది చూడు అంటే ఒకవేళ మనకు రోషం వస్తుందేమో. అంతేనా? ఏంది ప్రభువా, నూతన సంవత్సరంలో ప్రవేశించినాం, ఒప్పుకోలు ప్రార్థన చేసినాం, తర్వాత ఇంకా ఆదివారం కూడా ఏం చేసిన బల్లాలు పరీక్షించినాం. మన ఆదివారం కూడా మళ్ళా నూతన సంవత్సరంలో ప్రవేశించినా కూడా ఇంకా ఒప్పుకుంటున్నాం. ఏంది ప్రభు అంటేమేమోనని ఏమంటాడు? చదవండి. మీరు పులిపిండి లేని వారు గనక అంటూ ఏమన్నాడు? ఆ పాతదైన పులిపిండిని ఏం చేయాలా? తీసేయండి. మీది ఇంకా పాత స్వభావం ముందు డైరెక్ట్గా చెప్పక ఏమంటాడు? మీరు పులిపిండి లేని వారు గనక ఆ పాతది ఏం చేయాలా? తీసేయండి. ఏంటి ఆ పాతది? దుర్మార్గత,
దుష్టత్వం. ఇంకా అతిశయం. మూడోది పరిచయాల యొక్క పరిచయాల యొక్క సద్దుకేల యొక్క దుర్బోధలు. ఇంకా హేరోది యొక్క నక్క స్వభావం. ఐదోది వేషధారణ. పైకి భక్తి వేషం వేసుకొని లోపల క్రీస్తు ఉన్నాడు, పైకి వేషం అంతే. ఇలా బ్రతకద్దు అంటున్నాడు దేవుడు. నూతన సంవత్సరం మొదటి దినాన పూర్తి కాకముందే ఇది కూడా సరి చేసుకుందాం. దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ పాతదైన పులిపిండి కొంచెం ఉన్నా కూడా బుద్ధిహీనత కొంచెమైనా ఏం చేస్తుంది, తేలగొడుతుందంట. ప్రసంగి రాస్తాడు ఈ మాట. పులిపిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుందట, పులియే చేస్తుంది. ఆ పులుపు నాలుగుగా ఉంది. చింత చచ్చిన పులుపు చావుదు అంటారు కదా, అంతేనా? కొంతమంది మనల్ని కూడా అనుకుంటా అంటారు, ఏమని, ఈమె ఇంత మందిరానికి పోతా అంటారు కానీ ఇంకా బుద్ధి బాగాలేదే, అంతేనా? ఈయన బుద్ధి ఇంకా మారలేదే అంటే చింత చచ్చిన పులుపు చావలే అంటే చావాలా అని సంపేద్దాం. ఇప్పుడు మోకరించండి, పరీక్షించుకుందాం. బలాన్ని సమీప